ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరణాథ, షాలోమ్, వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాడని, దీవిస్తూ ఉన్నాడని. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవుటకే ప్రభు మనల్ని పిలిచాడు. అంతవరకని శాపానికి వారసులు అవడానికి మనల్ని పిలవలేదు. ఆల్రెడీ శాపాల్లో ఉన్నాం. భూమి శపించబడింది. శపించబడిన భూమిలో మనమే ఉన్నాం. ఈ శాపాలన్నీ తొలగించబడాలని, శాపాల కట్లు విప్పబడాలని, శాపాల బంధకాలు తొలగించబడాలని ప్రభు మనకిచ్చిన పిలుపును బట్టి, మన ఏర్పాటును బట్టి మనం పిలవబడ్డాం. కనుక మెల్లగా 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 ఈ శాపాల్లోంచి విముక్తులమైపోయి ఆశీర్వాదం యొక్క వారసులం అవుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాకు ఆశీర్వాదాలు లేవు, మేము దీవించబడలేదు, పలానోళ్ళే దీవించబడుతున్నారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సినట్టు అవసరం లేదు. మనం కూడా ప్రతి ఒక్కరూ దీవించబడడానికి పిలువబడ్డారు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు నేను వీఆర్ బ్లెస్డ్ వన్. బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా, లంచ్ ఉన్నా లేకపోయినా, డిన్నర్ ఉన్నా లేకపోయినా, ఈ దినానికి కావలసినట్టు మన ఏదైనా పట్టణానికో ఏదైనా ప్రదేశానికి కావలసిన ప్రయాణానికి కావలసినట్టు ఆర్థిక నిధులు ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోవాల్సింది వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం దీవించబడిన వాళ్ళం. అనగా ఆర్థికంగా దీవించబడ్డామని కాదు, ఆత్మీయంగా దీవించబడ్డాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాం, క్రీస్తు యేసులో పొందుకున్నాం. మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయన దయచేశాడు. అంటే దాని అర్థం ఏదో లోటు కలిగిన వాళ్ళం, మెల్లగా పొందుకునే వాళ్ళం. వీఆర్ ఆల్రెడీ బ్లెస్. ఆ బ్లెస్సింగ్ని ఆత్మనేత్రాలతో మనం చూడగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పొందుకున్న వాటిని, తన కళ్ళ ముందు ఉన్నటువంటి నీటి ఊటను చూడలేకపోయిన హాగరు గురించి మనకు తెలుసు. నీ బ్లెస్సింగ్స్ని, సీ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటున్నారు. అలాగే ఓకే, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, యూ హ్యావ్ టు సీ యువర్ బ్లెస్సింగ్స్. ఫస్ట్ సీయింగ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ నెక్స్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సరే, దేవునికి స్తోత్రం. వీటిలోకి వెళ్ళడం లేదు. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం సిలువను గురించి, క్రాస్ను గురించి 4 విషయాలు మనం ఆలోచించాం. అది నిస్సహాయతను తెలిపే నివేదిక అని, నెరవేర్పులు జరిగించేటువంటి వేదిక అని, నరులను కలిపేటువంటి వారధి అని, అంతేకాకుండా నింగి దీవెనలను ఇచ్చేటువంటి, అందించేటువంటి నిధి అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ దినం కూడా మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన తల్లియు, ఎస్, ఆయన తల్లి సహోదరియు, ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. And Jesus' mother, his mother's sister, Mary, the wife of Clopas, and Mary Magdalene were there standing by the cross. మనకు 4 సువార్తలు ఉన్నట్లుగా సిలువ దగ్గర 4 స్త్రీలు ఉన్నారు. ఇదేదో మిస్టిక్గా నేను మాట్లాడడం లేదు, ఏదేదో మర్మాత్మకంగా నేను మాట్లాడడం లేదు, కానీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి కూడా కాదు, వాళ్ళ 4 యొక్క స్వభావాల గురించి కాదు మనం ఆలోచించేది. వాళ్ళు సిలువ దగ్గర ఉన్నారు అనేదాన్ని ఆధారంగా చేసుకొని సిలువ అంటే ఏంటి అనేదాన్ని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఇప్పుడు
మన టైటిల్ కాస్త తేడాగా ఉంది. తేడా అంటే దూసుకొని పోతున్న ఖడ్గం. ఇదేంటిది? ఇక్కడేమో నలుగురు స్త్రీల గురించి చెప్పి దూసుకొని పోతున్న ఖడ్గం అంటే ఏంటి? ఎవరి మనసులో నుంచో, ఎవరిలో నుంచో, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి దూసుకొని పోతుంది? ఎవరు దూశారు ఈ కత్తిని, ఖడ్గాన్ని? ఏం ఖడ్గం ఇది? దూసుకొని పోతున్న ఖడ్గం. ఓహో, ఆత్మ ఖడ్గం గురించి మాట్లాడుతున్నారా? కాదండి. ఈ మాట అర్థం కావడానికి మనం ఒక వాక్యం చదవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. మనకందరికీ తెలిసిన వాక్యమే. ఒక దేవజనుడు, ఒక పెద్ద ప్రవక్త, నీతిమంతుడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తి అయినటువంటి సిమియోన్ అనేటువంటి వ్యక్తి చెప్పిన మాటను, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని, నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. ఇన్ దిస్ వే ద థాట్స్ ఆఫ్ మెనీ హార్ట్స్ విల్ బి ఎక్స్పోజ్డ్. ఏ స్వర్డ్ విల్ ఈవెన్ పియర్స్ త్రూ యువర్ ఓన్ సోల్. ఏ స్వర్డ్ గుచ్చుకొని పోతుంది, చొచ్చుకొని పోతుంది నీ సొంత ఆత్మలో నుంచి. క్లోపా భార్య అయిన మరియ, మగ్దలేని మరియలో నుంచి ఖడ్గము దూసుకొని పోలేదని కాదు. సిమియోను అనేటువంటి ఆయన బాలయేసును తీసుకొని, శిశువు అయినటువంటి యేసుని తీసుకొని దేవాలయానికి వచ్చినటువంటి మరియమ్మను ఉద్దేశించి చెప్తున్నమాట. యోసేపు యొక్క గుండెలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని కాదు. ఈ రోజుల్లో యువతరం వాళ్ళు హార్ట్ సింబల్ వేసి దాంట్లోంచి బాణం దూసుకొని పోయినట్టుగా పెడుతున్నారు. ఇక్కడ బాణం గురించి కాదు మాట్లాడేది, ఒక ఖడ్గం గురించి మాట్లాడాడు. అనగా ఇంచుమించు ఈ కాన్సెప్ట్ మూలంగా, లేకపోతే చాలా సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాన్సెప్టే, ఇది ఒక ప్రవచనాత్మకమైన కాన్సెప్టే. మన గుండెల్లోంచి ఏం గుచ్చుకుని పోతున్నాయి, మన గుండెను గుచ్చేవేంటి, మన గుండెను గాయం చేసేవేంటి అని మనం అర్థం చేసుకోవాలి. నేను చదువుతున్నాను వాడుక భాషలో. తద్వారా మనుషుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయటపడ్డాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకొని పోతుంది. దూసుకొని పోయినా అని కాదు, పోతున్నా. నేను చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే అతను ప్రవక్త కాబట్టి ఇలా చెప్పినామా, మరియమ్మ గారు, సిస్టర్, నేను బాబుని ఎత్తుకొని చేతుల్లో ఎత్తుకొని ఆడిస్తున్నానే కాదు, ఆశీర్వదిస్తున్నప్పుడు, ఒక పాట పాడుతున్నప్పుడు, ఒక ఆత్మీయ గీతం ఆలపిస్తున్నప్పుడు నేను ఒక దర్శనం చూశాను. ఒక హృదయంలోంచి ఖడ్గము దూసుకుని పోతుంది. ఆ దూసుకొని పోయినటువంటి ఖడ్గం బహుశా హృదయాన్ని ముక్కలు చేయొచ్చు. 2 ముక్కలు, 4 ముక్కలు, 5 ముక్కలు, 10 ముక్కలు హృదయాన్ని బద్దలు చేసింది. ఇది ఒక హృదయం. ఎవరి హృదయము అని ఆలోచిస్తే, దేవుడు నాకు ఆత్మలో కలిగించిన అవగాహన బట్టి అది నీ హృదయం. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. నీ శిశువు పెద్దవాడైన తర్వాత అతని హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని కాదు. దూసుకొని పోయిందో లేదో మరి మనకు తెలియదు. ఆత్మ సంబంధంగా అక్షరార్థంగా ఒక ఖడ్గము దూసుకొని పోతుందని కాదు. అనగా గుండెను గాయపరిచే విధంగా అంత వేదన కలిగేటువంటి సంఘటనలను ఎదుర్కొంటావు, ఎదురు చూస్తావని అర్థం. అంటే దాని అర్థం, అమ్మా నీ జీవితం అంత సాఫీగా సాగుతుంది అని అనుకోకు. యేసుతో ఉన్నటువంటి నీ జీవితం, యేసుతో కలిసి నీ ఉన్న జీవితం, ద లైఫ్ విత్ జీసస్, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ స్వర్డ్. ఇట్ పియర్స్, అది గుచ్చుకుంటూ ఉంటుంది. ఏ విధంగా ఆయన పక్కలో బల్లెం లేకపోతే ముళ్ళులాగా, పౌలు యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా, ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్. ఇక్కడ ముళ్ళు అలాగే ఉంది, దూసుకొని పోతుంది. దూసుకొని పోయి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. అక్కడెక్కడ మనం చూస్తుంటాం ఆ ఆర్చరీ, లేకపోతే ఆ విలువిద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, పరిపూర్ణులైన వాళ్ళు ఒక వ్యక్తి మీద యాపిల్ పెట్టి బాణం తీసుకొని కొట్టినప్పుడు, కత్తి విసిరినప్పుడు ఆ యాపిల్ 2 ముక్కలు అవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ యాపిల్ గురించి కాదు, హృదయం బద్దలైపోవడం. ఒక అక్షరార్థమైన ఖడ్గము కాదు, ఆత్మ సంబంధమైన ఖడ్గము హృదయాన్ని ముక్కలు చేయడం, చిన్నాభిన్నం చేయడం, గాయపరచడం, రక్తసిక్తం చేయడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం.
ఇదిగో ఒక కత్తిని దేవుడు అనుమతించాడు, ఒక శ్రమను అనుభవించాడు, ఒక కష్టాన్ని అనుభవించాడు. కుమారుని జీవితంలో జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి, ఆమె చూస్తున్న దృశ్యాలు, ఆమె వింటున్న మాటలు, ఒక్కో మాట ఒక్కో సన్నివేశం ఖడ్గంలాగా దూసుకుని పోయి, ఎందుకు తనకింత బాధ వేదన? ఆ రోజు ప్రసవ వేదన పడి కనింది ప్రభుని, ఓకే, దట్స్ ఓకే. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ప్రసవ వేదన అంతా అక్షరార్థమైనటువంటి నొప్పి లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధంగా దానికన్నా అధికమైనటువంటి వేదన అనుభవించింది. ఇంతెందుకండి, సింపుల్గా ఒక తల్లి ముందే ఒక బిడ్డను క్రూరంగా హింసిస్తున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు, చంపుతున్నప్పుడు తల్లి యొక్క మానసిక స్థితి చూడండి. ఒక బిడ్డ ఎదుటే తల్లిని అలా చేస్తున్నప్పుడు బిడ్డ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుని స్తోత్రం. దూసుకుని పోతున్న ఖడ్గం. ఈ మాటలు వింటున్నట్టు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం అనేటువంటి వీక్షకులైనట్టు మీకు మీ జీవితాల్లో కూడా ఖడ్గాలు దూసుకొని పోయిన అనుభవాలు లేవా? అసలు రక్షింపబడిందే ఖడ్గము దూసుకోపోయినటువంటి అనుభవంతోనే. వారు హృదయమందు పొడవబడిన వారై, నరకబడిన వారై, గుచ్చబడిన వారై అనే మాటలు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పేతురు యొక్క ప్రసంగం ద్వారా మనం తెలుసుకున్నాం. పెంతెకోస్తు రోజు పేతురు చేసిన ప్రసంగంలోని మాటలు ఖడ్గాల్లాగా 3000 హృదయాల్లోకి దూసుకుని పోయినాయి. పొడవబడ్డారు వాళ్ళు. ఆత్మ ఖడ్గమైన వాక్యం ద్వారా పొడవబడ్డారు. అలా ఆ పొడవబడ్డం వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారింది. వాళ్ళు రక్షణలోకి వచ్చారు, స్థిరపడ్డారు, అది వేరే విషయం. ఈ రోజులో హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకుంటాం. ఈ పొడవబడ్డం మంచిదే, భౌతికమైన పొడవబడ్డం మంచిదే. అలాగే ఆత్మ సంబంధంగా కూడా, అనగా భౌతికమైన పొడవబడ్డం అంటే వైద్యశాస్త్ర పరంగా పొడవబడ్డం మంచిదే, ఆ గాయం మంచిదే. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా హృదయం పొడవబడ్డం అనే దాన్ని చూస్తున్నాం. మన టైటిల్ అక్కడి నుంచి వచ్చింది, సుమయోను ప్రవచనాన్ని బేస్ చేసుకుని వచ్చింది. దూసుకొని పోతున్న ఖడ్గం. ఈ దూసుకొని వస్తున్నటువంటి ఖడ్గం మన గుండెల్లో కూడా దూసుకొని పోతుందేమో. మన బిడ్డలకో లేకపోతే మన బంధువులకో ఏదో జరుగుతున్న దాన్ని బట్టి మనకు కలుగుతున్న వేదనగా దీన్ని భావించవచ్చు. అలాగా దూసుకొని పోయిందేమో కత్తి, ఖడ్గం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోంచి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యని యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. తన సొంత కుమారుడు, నేరము ఎరుగని, నేరము చేయని తన కుమారుడు నజరేయుడైనటువంటి యేసుని, ఆయన పరిచర్యంతా ఎక్కువ భాగం ఉత్తర ప్రాంతంలో చేశాడు. కానీ దక్షిణ ప్రాంతంలో సిలువ వేయడం ఏంటిదంతా? అనగా దాని అర్థం ఏంటి అంటే, ఉత్తర ప్రాంతం కన్నా దక్షిణ ప్రాంతంలో యేసు యొక్క పరిచర్యకి, దేవుని కుమారుని యొక్క పరిచర్యకి ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. అలాగని యేసు ప్రభు డౌన్ సౌత్లోకే పరిమితం కాకుండా నార్త్లోకి కూడా వెళ్ళాడు. నార్త్ని సౌత్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు. మధ్యలో మధ్య భాగమైనటువంటి సమరయాను కూడా కవర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేశము 3 భాగాలుగా విభజించబడితే ఇజ్రాయెల్ దేశం, ఆ 3 భాగాల్లో దేవుని కుమారుని యొక్క సాన్నిధ్యం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా దేవాలయంలో దేవుని సాన్నిధ్యం ఉంటుందో, అక్షార్థమైన దేవాలయం గురించో లేదా ఇప్పటి దేవాలయం గురించో, ఆధునిక దేవాలయం గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతుంది యూదుల సంబంధమైనటువంటి దేవాలయం, ఆనాటి దేవాలయం గురించి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3గా డివైడ్ చేయబడినటువంటి దేవాలయం గురించి నేను మాట్లాడుతున్నాను. మన సొంత కుమారుడు, కుమార్తె నేరస్తులుగా ఎంచబడితే మనం ఎంత వేదనకి, ఎంత మానసిక క్షోభకు గురవుతాం. అయ్యో, నా కొడుకు అలా చేశాడే, నా కుమార్తె అలా చేసిందే, అలా చేసిండే వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి నేను అలా పెంచిన దాన్ని కాదే, పెంచిన వాడిని కాదే అనేంత క్షోభకు గురవుతాం. ఒకటి, నేరస్తుడిగా ఎంచబడినందుకు ఆమె హృదయములో ఖడ్గము దూసుకుపోయింది. గుండెలో బాదుకొని ఉండొచ్చు. ఎంతమంది కుమారులు అంటే, ఏ కుమారునికి జరిగింది, నా కుమారునికి ఎందుకు జరిగింది? వాట్ ఈస్ దిస్?
అంతేగా. అందరూ బాగుండి మరియమ్మ కుమారుడికి ఇలా జరగడం. స్తోత్రం. మరియమ్మ కుమారుడు అని భౌతికంగా మాట్లాడేంత వరకే కానీ ఆత్మ సంబంధం, ఆయన దేవుని కుమారుడు, దేవుడు. దేవుని స్తోత్రం. నేరస్తుడిగా ఎంచబడిన దానికి దుఃఖము, మానసిక క్షోభ, ఖడ్గము దూసుకొని పోతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 23, 24. యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రం తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసిరి. వాటిని 4 భాగాలుగా చేశారు. ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగిని కుట్టలేక పై నుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దాని కోసము చీట్లు వేయుదామని వారు ఒకరితో. చాలండి. ఏంటిది? ఆయన వస్త్రాల్ని పంచుకోవడం ఏంటి? అర్ధనగ్నంగా యేసు సిలువ మీద వేలాడుతున్నాడు. తన వస్త్రాన్ని కోల్పోయాడు. తన వస్త్రాన్ని పంచుకుంటున్నారు వాళ్ళు. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళే వాని వస్త్రాలు దోచుకున్నట్టుగా యేసు వస్త్రాన్ని రోమా ప్రభుత్వం, యూదా మత వ్యవస్థ ఆయన వస్త్రాన్ని ఆయన దగ్గర నుంచి పెరికేసింది. ఒక నేరస్తుడి డ్రెస్, ఒక క్రిమినల్ డ్రెస్, ఒక అర్ధనగ్నంగా యేసు ఉండడం అంత విచారకరం. స్తోత్రం. నేరస్తుడైనందుకు కలిగిన బాధ ఒకటి ఉంది. నేరస్తుడైనందుకు హృదయములో, గుండెల్లో గుణపం గుచ్చిన పరిస్థితి ఏర్పడింది. అనే ఉంది. రెండోది, తన కుమారుని యొక్క నగ్నత్వాన్ని బట్టి, నగ్నతను బట్టి, దిగంబరత్వాన్ని బట్టి తల్లి దుఃఖించుండొచ్చు. స్తోత్రం. మనం సంతోషించాలి, మన బిడ్డలు సంతోషించాలి, వాళ్ళ బిడ్డలు సంతోషించాలి. ఇవేగా మనం కోరుకునేది. కానీ చూడండి, నా కుమారుడు యేసు అనేటువంటి ఈ కుమారుడు ఇలా ఉన్నాడేంటి? నగ్నతను బట్టి. అనేక సార్లు సంపూర్ణంగా యూదులు తమ దేహాన్ని చక్కగా కప్పుకుంటారు. దేహాన్ని కప్పుకోవాలి. దేహ ప్రదర్శన మనం చేయకూడదు. ఈ దేహాన్ని ప్రదర్శించుకొని అభ్యంతరం కలిగించి అవమానకరంగా జీవించడానికి వీల్లేదు. నిండుగా, హుందాగా మన వస్త్రధారణ ఉండాలి. చాలామంది వస్త్రధారణ అలా ఉండదు. చింపిరిగా, అసహ్యంగా, రోతగా అనిపిస్తున్న వస్త్రధారణ. దేవుని స్తోత్రం. ఒకటి నేరస్తుడిగా ఎంచబడిన దానికి, రెండోది నగ్నత్వంగా, లేకపోతే నగ్నత్వాన్ని అనుభవిస్తున్నందుకు. నగ్నత్వం అంటే పూర్తి నగ్నత్వం కాదండి, తన వస్త్రాల్ని కోల్పోయినందుకు. దేవుని స్తోత్రం. అందుకని తల్లి యొక్క బాధ ఆలోచించండి. ఏడవద్దు సిస్టర్ అని చెప్పిండొచ్చు, కానీ ఆ మాటలో మరియను ఏమాత్రం ఓదార్చలేకపోయాయి. కారణం ఏంటంటే తన సొంత బిడ్డ, హర్ ఓన్ సన్, తాను 9 మాసాలు మోసి కానీ పెంచినటువంటి బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న మూడో విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కోపుల భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఇంతకుముందు కూడా ఈ వచనాన్ని మనం కొద్దిగా మాట్లాడుకున్నాం. సిలువ అంటే ఏంటి అని ఫస్ట్ పాయింట్లో నిస్సహాయతను తెలిపే నివేదిక. బిడ్డకు చిన్న గాయం అయితే తల్లి తట్టుకోలేదు. అయ్యో నా బిడ్డకు అలా జరిగిందని. యవన కాలములో ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అంటే పెద్ద వయసే కదా, యవన కాలమే కదా, ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది? బిడ్డ ఎంత ఎదిగినా కానీ తల్లికి తన బిడ్డగానే, చిన్న పిల్లలాగా, చిన్న పిల్లలాగే కనిపిస్తుంది. 40 కాదు 50 అయినా కానీ. నా వయసు 47 అయినప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో నా తల్లిదండ్రులు నన్ను చిన్నపిల్లవాడిగా భావిస్తున్నట్లుగా వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం ఉంటుంది. అనగా ఏ తండ్రికైనా, ఏ తల్లికైనా తమ బిడ్డ ఎంత పెద్దవాడైనా కానీ చిన్నపిల్లడితో సమానం.
వాడికి తెలియదనే, సరిచేయాలి, వాడిని ఇంకా బాగు చేయాలనే ఆలోచనలు వాళ్ళు ఉంటారు. ఇది మంచిదే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నా చిన్న కుమార్తెకి చాక్లెట్లు, చెల్లితే చిన్న చిన్న చాక్లెట్లు ఉన్నటువంటి, పప్పర్మెంట్లో ఉన్నటువంటి 2 చక్రాలు కలిగిన సైకిల్ లాంటిది తీసుకొచ్చాను. ఇంటర్ చదివేటువంటి పాప కోసం అలాంటి తీసుకొస్తే ఆమె ఇంటర్కి వచ్చినప్పటికీ కూడా నీ దృష్టికి చిన్నపిల్లేనా? అవును, పిల్లలు ఎంత ఎదిగినా కానీ తల్లిదండ్రుల దృష్టికి చిన్నవాళ్ళు కానీ కనిపిస్తారు. తన కుమారునికి ఏమి చేయలేను పరిస్థితి, తన కుమారుని యొక్క చావును చూడాల్సిన పరిస్థితి. మనకి ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. హాగరు జీవితంలో హాగరు చెప్పింది, నా కుమారుని చావు నేను చూడలేను. హాగరు తన కుమారుడైన ఇష్మాయేలు చావును చూడలేను అనుకుందే, అలాగైతే మరియా తన కుమారుని యొక్క చావు ఎలా చూడగలుగుతుందని ఎలా అనగలదు? మూడోది, నిస్సహాయతను బట్టి ఆమె గుండెల్లో నుంచి అయ్యో ఐ బికమ్ హెల్ప్లెస్, ఏమి చేయలేని పరిస్థితి. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏ సైనికుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమారుని విడిపించాలంటే కుదరని పరిస్థితి. అధికారి దగ్గర నుంచి, పిలాతు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ, లేకపోతే ఈ సిలువ అనుభవం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, ఆమె గుండెల్లో నుంచి ఖడ్గము దూసుకొని పోతుంది. ఖడ్గము లాంటి ఖడ్గపు అనుభవాలు, సూటిగా పదునుగా ఉన్నటువంటి ఆయుధ అనుభవాలు. నేరస్తుడిగా తన కుమారుడు ఎంచబడిన దానికి, తన కుమారుడు నగ్నంగా మారిన దానికి. మూడవదిగా, తన కుమారునికి ఏమి చేయలేని నిస్సహాయత ఏర్పడినందుకు. సాధారణంగా స్త్రీ ఏమి చేయలేదని కాదండి, స్త్రీ ఎందుకు ఏమీ చేయలేదు. కొన్ని రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి అమ్మాయి, బండ్ల శిరీష అనేటువంటి అమ్మాయి, అంటే అమ్మాయి కాదని 34 years కలిగినటువంటి సహోదరి, ఆమె అంతరిక్షానికి వెళ్ళింది. వంటగదికి మాత్రమే పరిమితం చేశాం మన స్త్రీని, కానీ ఆ స్త్రీ ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళి వచ్చింది. మనం ఎవరు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఒక పురుషుడు చేయలేని సాహసం తను చేసింది. అనగా ఎంతసేపటికి స్త్రీని పాత దృష్టిలో మనం చూడకూడదు. ఆమెలో మార్పు వచ్చింది, ఆమె ఎదుగుతుంది, ఆమెను ఎదగడానికి మనం అవకాశాలు ఇస్తున్నాం, ఆమెను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆమె హబల అని నేను చెప్పడం లేదు, సబల అని అనాలి, సబలే. కానీ ఆనాటి పరిస్థితులను బట్టి, మొదటి శతాబ్దపు పరిస్థితులను బట్టి, నిస్సహాయ పరిస్థితులను బట్టి, ఒకవేళ 3 రోజులు కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానము జరిగేంత వరకు, యేసు ప్రభు తిరిగి లేచాడనే విషయం కన్ఫర్మ్ అయ్యేంత వరకు కుమిలిపోతుంది. నా కుమారునికి ఏం చేయలేకపోయానే అనే కుమిలిపోయిన అనుభవం మరియకు ఉండొచ్చు. మిగతా 3 స్త్రీలకి మరియకు తేడా ఉంది. మగ్దలేని మరియకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి అనుబంధం ది స్పిరిచువల్. మరియకు యేసుకున్నటువంటి, తల్లికి యేసుకున్నటువంటి సంబంధం ఫిజికల్, స్పిరిచువల్ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం 4వ విషయాన్ని ఆలోచిస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అనెను. ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన నాకు దాహం వేస్తుంది అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజం కావడానికి ఇలా జరిగింది. దేవుని స్తోత్రం. తన కుమారుని యొక్క దప్పికను, దాహాన్ని తీర్చలేని పరిస్థితి. అమ్మా నీళ్లు కావాలమ్మా, బాబు నీళ్లు కావాలి, డాడీ వాటర్ కావాలి. వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఏం బాబు వెళ్ళి తెచ్చుకోలేమా అని అంటాం. కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు మనం నీళ్ళు అందించాం. తన కుమారుడు నీటి కోసం ఆ ఎండలో 6 గంటలు అన్నప్పుడు ఒక చిన్న మాట, గత దినాల్లో సిలువలో యేసు ప్రభు 6 గంటలు వేలాడాడు అనే దాని గురించి 3 గంటలే కదా, 6 గంటలు కాదు కదా అని ఒక వ్యక్తి నాతో వాదించడం జరిగింది. కానీ వాక్యంలో వచ్చి, మార్కు సువార్తలోంచి నేను చూపించిన 6 గంటలు అనేది చూపించడం జరిగింది. దానికి వేరొక వ్యక్తి
7 గంటలు అనేటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇంటర్నెట్లో చూపించారు, వాటిలోకి వెళ్ళలేదు. తన కుమారునికి నీళ్లు అందించలేని పరిస్థితి. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తన తండ్రి దాహం అంటూ చనిపోయాడని చెప్పేసి, ఈ జిల్లాలో ఎవరు దాహంతో చచ్చిపోవడానికి వీల్లేదని చెప్పేసి అడిగిన వాళ్ళకి ఉచితంగా నీళ్లు ట్యాంకర్లు సప్లై చేసినటువంటి సందర్భం మనలో కొంతమంది తెలుసు. తన సొంత కుమారునికి గిన్నెడు చన్నీళ్ళు, చిటికెడు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. లాజరు యొక్క వేలు కొనతో నీటి చుక్కలు అని అన్నాడే ఒకడు, కొద్దిగా నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఏమడిగాడు కుమారుడు? నాకు మంచి ఆహారం తయారు చేద్దామా, చెయ్యమ్మా, భోజనం సిద్ధపరచమ్మా అని అడగలేదే. నీళ్ళు అడిగినప్పటికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. తన కుమారుడు నీరు దొరకక అల్లాడుతుండడాన్ని బట్టి, అలనాడు హాగరు కూడా తన కుమారునికి నీళ్లు దొరకలేదని తప్పించిపోయింది. అబ్రహాం ఇంట్లోంచి తెచ్చుకున్న నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయిన బాధపడింది. ఒక తల్లి యొక్క మాతృ హృదయాన్ని ఒకసారి ఆలోచించండి. ఆమె హృదయంలోంచి ఖడ్గము దూసుకుపోయింది. ఒకటి, నేరస్తుడిగా ఎంచబడినందుకు. రెండవది, నగ్నత్వాన్ని అనుభవించాల్సి వచ్చినందుకు. మూడవదిగా, నిస్సహాయతను బట్టి ఏమి చేయలేని పరిస్థితి, నిలబడ్డం తప్ప ఏమి చేయలేని పరిస్థితి, చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితిని బట్టి. నాలుగవదిగా, నీరు దొరక్క తన కుమారుడు అల్లాడుతున్నప్పుడు. ఊపిరాడక నా బిడ్డ నా కళ్ళ ముందే చనిపోవడం చూశానండి ఒక తల్లి నాతో చెప్పింది ఈ కరోనా టైంలో 2 నెలలు 3 నెలల క్రితం. చూడండి ఎంత వేదనాకరమైన ఆ సంఘటన జరిగి చాలా రోజులు తల్లి హృదయంలో మాత్రం ఆ దృశ్యం కన్నుల ముందు మెదలాడుతుంది. మన హృదయాల్లోంచి దూసుకుపోయే ఖడ్గాలు, దేవుడు అనుమతించిన ఖడ్గాలు అయితే ఓకే, మనల్ని ముక్కలు చేయాలనుకునే ఖడ్గాలని దేవుడు అడ్డుకోవాలి. మరి హృదయంలో ఖడ్గం దూసుకుపోయినట్టుగా వేరు పరిస్థితుల దృష్ట్యా మన హృదయాలు దూసుకుపోతున్న ఖడ్గాల విషయంలో మన హృదయంలోకి ఆత్మ ఖడ్గమైనటువంటి వాక్యము దూరిందా, చొచ్చుకుపోయిందా, పొడిచిందా, గుచ్చిందా? దేవునికి స్తోత్రం. భౌతికమైన ఖడ్గాలు కాదు కానీ ఆత్మ సంబంధమైన వాక్య ఖడ్గం మనలో దూసుకొని పోవాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మరి హృదయంలో ఖడ్గము దూసుకొని పోయినటువంటి సందర్భాలు 4 సందర్భాలు మీరు గుర్తు చేశారు. ప్రభువా, మీకు వందనము చేయిస్తున్నాం. నేరస్తుడిగా ఎంచబడిన దానికి, నగ్నతను అనుభవిస్తున్న దానికి, నీరు దొరకకపోయిన దానికి, వీటన్నిటి దృష్టి ఆ తల్లి హృదయంలోంచి ఖడ్గము దూసుకుపోయిందని మేము తెలుసుకున్నాం. మా హృదయాల్లో కూడా ఖడ్గము దూసుకుపోతున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆత్మ ఖడ్గము మా హృదయాల్లో దూసుకొని పోవాలని కోరుకుంటున్నాం. ఈ మాటలు విన్న ప్రజలు మీ చేతులు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.